చాలా మంది సొంకర్లు అంటే అన్ని రకాల ట్యాక్స్ కలెక్టర్స్, గవర్నమెంట్ తరపు నుండి పన్ను వసూలు చేసేవాళ్ళు, ప్రభుత్వ అధికారులు, వీళ్ళందరూ తర్వాత లోకంలో ఎన్ని విధాలుగా చెడిపోవాలో అన్ని విధాలుగా చెడిపోయిన వాళ్ళు. వాళ్ళని చూస్తే వీడు ఇంకా ఎందుకు బతుకున్నాడు అనేవాళ్ళు. అలాంటి వాళ్ళు చాలా మంది యేసుక్రీస్తు చెప్పే వాక్యాలను వినడానికి వచ్చేవాళ్ళు. అదే సమయంలో దేవాలయంలో ఉండేటటువంటి పూజారులు, పెద్దలు, వీళ్ళందరూ వాళ్ళు యేసుక్రీస్తు దగ్గరికి రావడం చూసి యేసుక్రీస్తు ఈ దొంగలతో, వ్యభిచారులతో, సమాజంలో పేరు లేని వాళ్ళతో, కడు పేదలతో, అడుగు తినే వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, మాట్లాడవే కాదు ఆయన భోజనం చేస్తున్నప్పుడు వాళ్ళు కనుక్కున్నారు. అందుకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. మీలో ఏ మనుషునికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెతుక వెళ్ళుడా. యేసుక్రీస్తు ప్రయత్నం ఏంటి? వాళ్ళలో ఒక్కడినైనా వెనక్కి తీసుకొద్దామని, వాళ్ళలో ఒక్కడినైనా పాపం అనిపిద్దామని. అందుకే యేసుక్రీస్తు దొంగలతో స్నేహం చేశాడు, పాపులతో స్నేహం చేశాడు, వాళ్ళతో కలిసి భోజనం చేశాడు, వాళ్ళకి దేవుడు వాక్యాలు చెప్పాడు, వాళ్ళని మారు మనసుకు తీసుకొచ్చాడు.